సో మొత్తానికి ఇండియా పాకిస్తాన్ సెకండ్ మ్యాచ్లో కూడా ఇండియా అయితే గెలిచింది. సో అనవసరంగా కొంచెం ఎక్కువ టెన్షన్ ఫీల్ అయ్యారు అనిపించింది ఇండియా ఫీల్డింగ్లో అయితే మాత్రం. సింపుల్గా పట్టుకెళ్ళే క్యాచెస్ కూడా మన వాళ్ళు వదిలేశారు. అది కేవలం కొంచెం ప్రెజర్ వల్లే అనిపించింది. ఎక్కువ అనవసరంగా కూల్గా ఆడిన ఈ మాత్రం స్కోర్ కూడా పాకిస్తాన్ అయితే చేసేది కాదు. అండ్ పవర్ ప్లేలో కూడా బుమ్రాకి ఇంకో ఓవర్ ఇవ్వకుండా ఉండాల్సింది. అంటే ఆల్రెడీ బుమ్రాకి మోర్ దాన్ 10 per hour కింద కొట్టేశారు. సో ఆ టైంలో బుమ్రాకి ఇవ్వడం కన్నా ఇంకొకరికి ఇచ్చి పవర్ ప్లే తర్వాత బుమ్రాని తీసుకొచ్చుంటే ఖచ్చితంగా ఒక వికెట్ అయితే తీసుకోదుడు అని నాకు అనిపించింది. ఎందుకంటే బుమ్రా కూడా కొంచెం అవుట్ ఆఫ్ ఫామ్లో అనిపించాడు నిన్న మ్యాచ్లో. సో ఓవరాల్గా బౌలింగ్ కొంచెం యావరేజ్గా ఉన్న ఇండియన్ బౌలింగ్ ఫీల్డింగ్ సెకండ్ హాఫ్లో అయితే డెఫినెట్గా కమ్బ్యాక్ అనే చెప్పాలి ఇండియన్ బౌలర్స్. ఫస్ట్ హాఫ్లో 10 ఓవర్స్కి అరౌండ్ 92 runs కొట్టిన పాకిస్తాన్ ప్లేయర్స్ తర్వాత 10 ఓవర్స్లో కేవలం 80 runs కొట్టారు. సో ఆ విషయంలో ఇండియన్ బౌలర్స్ మంచి కంబ్యాక్ ఇచ్చారని చెప్పాలి. తర్వాత ఆ విషయంలో ఫీల్డర్స్ కూడా తర్వాత 2-3 క్యాచ్లు పట్టడం బాగా జరిగింది. అండ్ తర్వాత బ్యాటింగ్ మొదలయ్యాక అభిషేక్ అండ్ గిల్ అయితే మంచి సూపర్ స్టార్ట్ అయితే ఇచ్చారు. ఒక పక్క పాకిస్తాన్ ప్లేయర్స్ వాగ్వాదానికి దిగుతున్నా వాళ్ళు రెచ్చగొడుతున్నా సరే ఫుల్ కాన్సన్ట్రేషన్తో మంచి షాట్లు అయితే ఆడారు. అలాంటి ప్రతి సిచ్యువేషన్లో అలాంటి మంచి షాట్లు ఆడడం నిజంగా చాలా గ్రేట్. సో అభిషేక్ శర్మ అండ్ శుభన్ గిల్ మ్యాచ్ అయితే గెలిపించేసి మిగతా వాళ్ళ చేతిలో పెట్టారు. బట్ ఈ సంజు శాంసన్ ఇంకా ఎందుకు టెన్షన్ పడతాడో అర్థం కాదు. రన్నే బాల్ ఉన్నా కూడా ఎక్కువ మనోడు టెన్షన్ పడిపోయి సింగిల్స్ కూడా తీయలేకుండా అనవసరంగా ప్రెజర్ మనోడు తీసుకుని టీం మీద ప్రెజర్ పెడుతున్నాడు. సో సంజు శాంసన్ మేబీ మహా అయితే ఇంకో 1 or 2 matches ఛాన్స్ ఇచ్చి లేదా ఏషియా కప్ వరకు ఛాన్స్ ఇచ్చి తను కానీ ప్రూవ్ చేసుకోకపోతే ఖచ్చితంగా జితేష్ శర్మకి కానీ ఇంకో వికెట్ కీపర్ కానీ డెఫినెట్గా టీంలోకి వచ్చేసే ఛాన్స్ ఉంది. సో సంజు శాంసన్కి ఇది ఒకటే లాస్ట్ ఛాన్స్ అని చెప్పచ్చు T20sలో కూడా. అండ్ తిలక్ వర్మ కూడా ఎందుకో ప్రెజర్ సిచ్యువేషన్స్లో కొంచెం ఎక్కువ ప్రెజర్ అవుతున్నాడేమో అనిపిస్తుంది. తిలక్ వర్మ ప్లేస్లో శ్రేయస్ అయ్యర్ ఉంటేనే బెటర్ నా అభిప్రాయం. ప్రస్తుతానికి ఇంకా తిలక్ వర్మకి ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్గా రావాలి. అండ్ తిలక్ వర్మ ప్లేస్లో డెఫినెట్గా గోయింగ్ ఫార్వర్డ్ శ్రేయస్ అయ్యర్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో ఓవరాల్గా అది ఫ్రెండ్స్, చూద్దాం వచ్చే మ్యాచ్ల్లో మళ్ళీ పాకిస్తాన్తో ఆడే అవసరం వస్తుందో లేదో తెలీదు. సో లెట్స్ సీ. ఇప్పటివరకు మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్. జై హింద్.